కులానికి ఏం చేసుకోలేకపోయారు, గీత కులాలకి బీసీల గురించి వాడుకోవడం వల్ల అవినీతి చేసి బీసీ కార్డు వాడుకునే చీప్ ట్రిక్స్ ఏంటని అడుగుతున్నాను, చీప్ మెంటాలిటీ ఏంటని అడుగుతున్నాను. అవినీతి చేసిన వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా ఎవరైనా సరే అది శిక్షిస్తారు, వాళ్ళని లోపల వేస్తారు. వాటికి కూడా ఏదో మాట్లాడటం. అలాగే ఇంకో నాటకం, ఆడవాళ్ళని తీసుకురావటం ఏడ్ చేయటం, భార్యను తీసుకురావటం ఆవిడ ప్రెస్ ముందు ఏడ్ చేయటం, కూతురిని తీసుకురావటం ప్రెస్ ముందు ఏడ్ చేయటం. ఏంటిదంతా? పక్కాగా ఆధారాలు ఉన్నాయి. నీకు నువ్వే ఒప్పుకున్నావు జనార్దన్ రావు నాకు అత్యంత సన్నిహితుడు అని. ఆయనే జనార్దన్ రావు ప్రెస్ ముందుకు వచ్చి మా నాయకుడు నువ్వే, జేఆర్ బ్రాండ్ అధినేత నువ్వే, ఈ కల్తీ మద్యం అంతా నువ్వు చెప్తేనే చేశాను, నువ్వు మా బాస్ అని చెప్తుంటే, ఆ చిల్లర కొట్టు పెట్టించిందే నువ్వు అని అతను చెప్తుంటే నువ్వు కాదని ఎలా అనగలుగుతావు? నువ్వే చెప్పావుగా ప్రెస్ ముందు వచ్చి. ఆయనేమో అప్రూవర్గా మారి నీ గురించి చెప్తే నువ్వేమో అతను నా సన్నిహితుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తూచు అంటున్నాడు. ఆయన ఏంటిదంతా? ఏదేమన్నప్పటికీ ఇలాంటి అవినీతి పరుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మీరు దయచేసి మరొకసారి చెప్తున్నాను, నువ్వు అన్నింటిలోని మట్టి మాఫియా, ఇసుక మాఫియా, కరోనాలో మందుల మాఫియా, ఇప్పుడేమో చీప్ లిక్కర్ మాఫియా, ఇవన్నీ పెట్టుకుని బీసీ కార్డు వాడకాయా బాబు? నీకు దన్నం. బీసీ కార్డులు ఎందుకు వాడతారా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే టీంకి మరి ఒక మంచి మెంటాలిటీ ఇవ్వాలని ఆలోచించి వాళ్ళందరూ కూడా ఒక చోట కూర్చొని మనం అవినీతి చేసాం, ఏం చెప్తే బాగుంటుంది ప్రెస్కి అని చెప్పి అందరూ ఒక మాట మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఆయన ఒకటి చెప్తాడు, మీ అధినేత ఒకటి చెప్తాడు. మీరు చేసే తప్పుల నుంచి, మీరు చేసే పాపాల నుంచి, మీరు చేసే స్కామ్ల నుంచి బయటపడటం అసాధ్యం. కాబట్టి మీరు ఎన్ని విషయాలు జరిగినా, ఎన్ని జగన్ నాటకాలు ఆడినా నిజం నిప్పు లాంటిది, చట్టం దాని పని చేసుకుపోతుంది. కాబట్టి జే బ్రాండ్ అధినేతకి, జేఆర్ బ్రాండ్ అధినేతకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మీరు సాక్ష్యాలన్నీ కూడా మీరుగా మాకు అందించారు, సంతోషం. మీరు చేసినట్టు లిక్కర్ మాఫియా కానీ ఇంకోటి కానీ ఈ ఇప్పుడు వరకు వచ్చిన రాజకీయ పార్టీల్లో, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన రాజకీయ పార్టీల్లో ఎవరో చేయలేరు. మీకు మీరే సాటి. ఈ యొక్క మాఫియాలో మీకు లేదు పోటీ.